ఎన్నికల్లో పొత్తులు రాజకీయ పార్టీల విజయావకాశాలు మెరుగుపరిచేందుకు దోహదపడతాయి. అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలు, పొత్తులు, ఎత్తులు ఎవరెవరు కలుస్తున్నారు, టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి, జనసేన విడిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు సాధిస్తుంది, దీని ప్రభావం ఏ పార్టీపై పడుతుంది అన్న దానిపై కూడా చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికే ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నందున ఉమ్మడిగా ఎన్ని సీట్లు సాధిస్తాయి, వీరి పొత్తుల వలన వైసీపీకి ఎంత మేర నష్టం జరుగుతుంది, 2014 ఫలితాలు పునరావృతం అవుతాయా అన్న విషయంపై కూడా చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ పరిస్థితి ఏమిటి, ఎవరితో కలుస్తుంది, టీడీపీ జనసేనతో కలుస్తుందా, ఇదే జరిగితే ఈ మూడు పార్టీల కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? ఇలా చర్చలు జరుగుతున్న వేళ అనేక సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలు వెల్లడించాయి. తాజాగా ప్రెస్ అండ్ పీపుల్స్ పల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రానున్న ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ముందుగా తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఆ కూటమిలో బీజేపీ సైతం చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు పొత్తులపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు తెలుగుదేశం పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టాయి. అయితే ప్రెస్ అండ్ పీపుల్స్ పల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10వ తేదీల మధ్యలో దాదాపు 17,500 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపినట్లు సంస్థ వెల్లడించింది. వీరిలో 18 నుంచి 65 సంవత్సరాల వయసున్న అన్ని వర్గాల వారు ఉన్నట్లు తెలిపింది. తొలుత పార్టీల వారీగా విడివిడిగా జరిపిన సర్వేలో వైసీపీకి 42%, టీడీపీకి 44%, జనసేనకు 9%, కాంగ్రెస్ కు 3%, బీజేపీకి 1%, ఇతరులకు 1% ఓట్లు లభించే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తును 42% మంది సమర్థిస్తుంటే 46% మంది వ్యతిరేకించడం విశేషం. అదేవిధంగా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే మైనార్టీలలో 32% మంది మాత్రమే ఓటు వేయనున్నట్లు తెలిపారు. మరో 48% మంది మైనార్టీలు ఓటు వేయమని పేర్కొన్నారు. మరో 20% మంది తటస్థంగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాలని 32% మంది సానుకూలంగా స్పందిస్తే 56% మంది అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మరో 12% మంది ఏ విషయమూ చెప్పలేమన్నారు. ఒక్కటే రాజధానిని 54% మంది, 3 రాజధానులను 40% మంది సమర్థించారు. షర్మిల కారణంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అని 66% మంది అభిప్రాయపడ్డారు. మరో 23% మంది లేదని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని 45% మంది, జగన్ సీఎంగా ఉండాలని 38% మంది, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని 12%, షర్మిల కావాలని 3%, పురంధేశ్వరి కావాలని 2% మంది కోరుకుంటున్నట్లు ఆ సర్వే నివేదిక వెల్లడించింది. ఎన్నికల ఫీవర్ మొదలైన వేళ రోజుకో సర్వే పేరిట ఎటువంటి వార్తలు వినాలో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.